యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్ఠ నామములో పరిశుద్ధ వారం మంగళవారం రాత్రి ఆయన పరిశుద్ధ సాన్నిధ్యానికి చేరువచ్చిన దేవుని పిల్లలైన మిమ్మును మీ కుటుంబములను సర్వ కృపానిధియగు దేవుడు తన హెచ్చైన కృపలో మెండుగా దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. మంచిది ప్రభునందు ప్రియమైన సంగమ దేవుని బిడ్డలరా, ఈ మంగళవారం రాత్రి దేవాలయ శుద్ధీకరణ కొరకు మనము కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు లేఖనపు వెలుగులో మనము ధ్యానించటానికే మనము సిద్ధపడదాం. ఆ క్రమములో దేవుడి రాత్రి వాక్యపు వెలుగులో నుంచి మనకిస్తున్నటువంటి సందేశమును బట్టి మనల్ని మనము దేవుని సన్నిధిలో పరిశీలించుకుంటూ మనలను మనము సవరించుకోవటానికి, ఆత్మీయ జీవితంలో ఎదగటానికి మనము సిద్ధపడగలిగితే దేవుడు నేరుగా సూటిగా మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. మహాహేరోదు అనేటటువంటి వాడు యూదులలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రధానులను ఆయన చంపించేశాడు. ఎవరండి? మహాహేరోదు. దానివల్ల యూదులు తన మీద ఏమైనా వ్యతిరేకం అవుతారేమో అన్నటువంటి ఉద్దేశంతో యెరూషలేము దేవాలయం యొక్క ఆ మరమ్మతులు అతడు చేయించటం పూనుకున్నాడు. ఎవరు వ్యతిరేకమైపోతారని? యూదులు వ్యతిరేకమైపోతారేమోనని. వాళ్ళ యొక్క మనస్సును ఆయన తట్టు త్రిప్పుకోవటానికి, ఆకర్షించుకోవటానికి యెరూషలేము దేవాలయం యొక్క మరమ్మతులను చేయించాడు. దీని అంతటికి కారణం ఏంటంటే అతడికి మందిరం మీద శ్రద్ధ కలిగి కాదు ప్రియులరా. యూదులందరూ ఏమనుకున్నారనంటే, మహాహేరోదు లాంటోడు లేడు, మందిరం మీద చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు, మందిరం మీద చాలా ప్రీతి ప్రేమ కలిగి ఉన్నాడు అని వారందరూ కూడా అతన్ని మెచ్చుకోవాలని, ప్రజల దృష్టిలో అతడు ఘనత పొందుకోవాలని ఇలాంటి కార్యాన్ని అతడు చేసినటువంటి వాడిగా మనము చరిత్రలో మహాహేరోదుని గురించి ఆ మాటలు ప్రస్తావించబడటం జరిగింది ప్రియులరా. చాలా భయంకరమైనటువంటి వ్యక్తి, చాలా భయంకరమైనటువంటి అపవిత్రుడు, కఠినాత్ముడు, మందిరము పాడైపోవటానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి వాడు. కానీ యూదులందరూ దృష్టిలో చెప్పండి, ఆ మరమ్మతులు చేయించినటువంటి కారణమును బట్టి ఎలా అయిపోయాడు? చాలా గొప్పోడిగా పరిగణించబడ్డాడు. దేవాలయం యొక్క మరమ్మతులైతే చేయించాడు, కానీ ఈ మహాహేరోదు తన్ను తాను శుద్ధి చేసుకోలేకపోయాడు, తన్ను తాను బాగు చేసుకోలేకపోయాడు. ఈ మహాహేరోదు అంతియోకస్తో కలిసి, అంతియోక స్త్రీతో కలిసి దేవాలయాన్ని పాడు చేయటానికి వ్యూహాలు పన్నినటువంటి వాడిగా ఉన్నాడు. ఎవరితో కలిశాడు? అంతియోక స్త్రీ. 2 ఉన్నాడు, 3 ఉన్నాడు, 4 ఉన్నాడు. ఆ 3 అనేటటువంటి వ్యక్తితో కలిసి ఈ దేవాలయాన్ని పాడు చేయటానికి భయంకరమైనటువంటి వ్యూహాలు పన్నినటువంటి వారిలో ఇతడు ఒక వ్యక్తి ప్రియులరా. దేవాలయాన్ని అంతగా భ్రష్టు పట్టించాడు. ఈ క్రమములో ప్రియ ప్రభు మరణానికి అప్పగింపబడక మునుపు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయాన్ని ఏం చేశారు? శుద్ధీకరించారు. మనం లేఖనములో చూస్తాం. యోహాను సువార్త దగ్గరికి మనం వెళ్దాం. 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి మనం చదువుదాం.
యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములు అమ్మువారును రోకల మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రోకల మార్చువారి రోకలను చల్లివేసి వారు బల్లలను పడద్రోసి పావురములను అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకండని దేవునికి భయంకరమైనటువంటి కోపం వచ్చింది. దేన్ని పట్టుకున్నాడంటే ఆయన కొరడా పట్టుకున్నాడు. ఈ కొరడ నేటి సంఘమైనటువంటి మనకి దేనికి సూచనగా ఉందంటే అది వాక్యానికి సూచనగా ఉంది. దేవుడు వాక్యపు కొరడా పట్టుకుని మన యొక్క బ్రతుకులను ఆయన సరిచేయటానికి ఎంత ఖండిస్తున్నా, ఎంత గద్దిస్తున్నా, కొంతమంది జీవితాల్లో చెప్పండి ఏం పోవట్లేదు, కఠినత్వం పోవట్లేదు. మార్పు పొందని స్థితి. వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఎంత మాట్లాడుతున్నా కానీ తమను తాము సరిచేసుకోలేనటువంటి స్థితి. ప్రియ ప్రభు తను మరణానికి అప్పగింపబడక మునుపు దేవాలయాన్ని ఏ రీతిగానైతే శుద్ధీకరించడానికి కొరడా పట్టుకున్నారో అదే రీతిగా వాక్యపు కొరడా చేత మనల్ని చెప్పండి ప్రతి నిత్యము సంధిస్తున్నా కానీ కొంతమంది జీవితాల్లో ఏమి రావట్లేదు, మార్పు రావట్లేదు. కానీ అపోస్తుల కార్యాల్లో అపోస్తులు వాక్యపు కొరడా పట్టుకున్నప్పుడు వారిలో చెప్పండి ఏం కలిగింది, మార్పు వచ్చింది. వారు దేవుని తట్టు తిరిగాడు, వారి హృదయంలో పొడవబడ్డారు, దేవునికి వారి జీవితాన్ని సమర్పించుకున్నారు. మీరు 2వ అధ్యాయము మీరు 37వ వచనాన్ని మీరు అపోస్తుల కార్యములు, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగ్గా పేతురు మీరు మారు మనస్సు పొందండి. నొచ్చుకొని అనే మాట మీద 1వ నెంబర్ ఉంది, ఫుట్ నోట్లో చూడండి, పొడవబడి. వాక్యం చేత హృదయంలో చెప్పండి వారు పొడవబడ్డారు. తద్వారా చెప్పండి వారి జీవితంలో ఏం కలిగింది, మార్పు వచ్చింది. వాక్యపు కొరడా చేత వారి హృదయాలు చెప్పండి సంధింపబడగా వారి జీవితాలకు ఏమొచ్చింది, మార్పు వచ్చింది. దేవుడు వాక్యం అనేటటువంటి కొరడా చేత మనల్ని ఎంత కొడుతున్నా కానీ, ఎంత సంధిస్తున్నా కానీ, ఎంత ప్రేమతో మాట్లాడుతున్నా కానీ కొంతమంది జీవితాల్లో చెప్పండి ఏమి రావట్లేదు, మార్పు రావట్లేదు. కఠినత్వం పెరిగిపోతుంది. దేవునికి ఆయాసకరమైనటువంటి స్థితిలో ఇంకా వారి జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎంత దుఃఖకరం. 21 రోజుల్లో స్థాపింపబడినటువంటి సంఘం ఏంటి, ఆ తెస్సలోనికయ సంఘం. ఆ సంఘమును గూర్చి ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. వారు దేవుని వాక్యాన్ని ఏ రీతిగా రిసీవ్ చేసుకున్నారని అంటే 2వ అధ్యాయం మీరు 13వ వచనాన్ని చూస్తే ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చినటువంటి వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించినది గనక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో అది పనిచేసింది కనుకనే దేవునిని పోలి నడుచుకున్నారు, మాదిరికరంగా బ్రతికారు, తమ జీవితాలను దేవునికి సమర్పించుకున్నారు. అకయ్యలోను మాసిదోనియాలోను విశ్వాసులందరికీ మాదిరైపోయారు. అలా ఏం పనిచేసింది వారి యొక్క అంతరంగాల్లో, దేవుని వాక్యం బలంగా పనిచేయగా, వాక్యము చేత వారు సంధించబడదుగా దేవునికి వారి జీవితాలను ఏం చేసుకున్నారు, సమర్పించుకున్నారు. ప్రియులారా, నేడు ఎంత మాట్లాడుతున్నా కానీ క్రొవ్విన స్థితి అండి, క్రొవ్విన స్థితి. వాక్యం లోపలికి వెళ్ళట్లేదు, అంతరంగికంగా స్వస్థత పొందలేని స్థితి. ఇలాంటి వారు చెప్పండి సంఘాలలో కొక్కొల్లలుగా తయారవుతున్నారు. దేవుడు మనల్ని చెప్పండి రూపాంతరపరచటానికి, మార్పులోనికి తీసుకుని రావటానికి, తనకి ప్రియమైనటువంటి పిల్లలంగా తన మహిమ కొరకు బ్రతకటానికి, వాక్యము చేత మనలను సంధించటానికి ఆయన మాట్లాడుతూ ఉంటుంటే కొంతమంది అంతరంగంలో క్రొవ్విన స్థితి, ఎంత వాక్యము వింటున్నా కానీ మార్పు పొందని స్థితి, అంతరంగికంగా స్వస్థత కలగని స్థితి.
మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూచి, 13వ అధ్యాయం 15వ వచనం మత్తయి సువార్త, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారు హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులను మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహించిన వీళ్ళు ఎన్ని సంవత్సరాలు దొరికిపోయినా కానీ వాక్యం వీళ్ళలో పనిచేయదు. అక్కడ 2 మాటలు ఉపయోగించండి, మీరు ఆ మాటలను అండర్లైన్ చేస్తారా? నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. వినుమట్టుకు వింటారు కానీ విన్నదాన్ని ఎంత మాత్రము గ్రహించరు. అలాంటి స్థితి మనకొద్దు ప్రియులరా. అలాంటి స్థితి మన జీవితాలలో మనము కలిగి ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు మనతో మాట్లాడి మన అంతరంగాలను సరిచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యానికి మన యొక్క జీవితంలో మనము చోటివ్వగలిగితే ఆయన మనలను బాగు చేయటానికి, మనల్ని స్వస్థపరచటానికి, నీకు సమాధానాన్ని ఇవ్వటానికి, ఆ వాక్యము చేత నిన్ను బ్రతికించుకోవటానికి, ఆ వాక్యము చేత నిన్ను ఉజ్జీవింపు చేయటానికి, తన మహిమ కొరకు నీ జీవితాన్ని నిలవబెట్టుకోవటానికి దేవుడు ఇష్టపడుతుంటుండగా వాక్యం కొరకు మన హృదయాన్ని మనం తెరిచే వారంగా ఉండాలి. ఇశ్రాయేలీయుల జీవితంలో దేవాలయానికి వారికి విడదీయరాని బంధం ఉంది ప్రియులరా. దేనికి ఇశ్రాయేలీయులకి దేవాలయానికి విడదీయరాని బంధం ఉంది. అందుకే అంతగా దేవాలయాన్ని చెప్పండి ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళు ప్రేమిస్తూ వచ్చారు. వారి జీవితంలో మొట్టమొదటిగా అధిక ప్రాధాన్యత దేనికైనా ఇచ్చారంటే వారు దేవాలయానికే ఇచ్చారు. దేవాలయంలో దేవుడు చెప్పండి వారి ప్రార్థనలు వింటాడని, వారి పట్ల దేవుడు తన యొక్క కనికరాన్ని చూపిస్తాడని. ఇది బాగుగా ఎరిగినటువంటి ఇశ్రాయేలీయులు దేవాలయానికి చెప్పండి వారి జీవితాల్లో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు ప్రియులరా. ఎలాంటి స్థానాన్ని ఇచ్చారు? ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. ఏది వారి జీవితాలలో పొందుకోవాలన్నా దేన్ని ఆశ్రయించడం మొదలుపెట్టారు? దేవుని సన్నిధిని, దేవాలయాన్ని ఆశ్రయించడం వారు మొదలుపెట్టారు ప్రియులరా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అంటే ఎక్కువ వచనాలు ఉన్నాయి కాబట్టి నేను అది మీకు రిఫరెన్స్గా ఇస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదివితే సొలొమోను చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు, దేని కొరకు అతడు ప్రస్తావించాడో, దేని కొరకు అతడు ప్రార్థన చేశాడో ఆ యొక్క వచన భాగాలలో మనకి కనిపిస్తుంది ప్రియులరా. 2వ దినవృత్తాంతములో 6వ అధ్యాయము 13వ వచనం నుంచి 42వ వచనం వరకు ఉన్నటువంటి ఆ మాటలంతా కూడా సొలొమోను చేసినటువంటి సుదీర్ఘమైన ప్రార్థన. ఎవరు చేసిన ప్రార్థన? సొలొమోను చేసిన సుదీర్ఘమైన ప్రార్థన. ఎక్కడి నుంచి? 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 13వ వచనము నుంచి 42వ వచనం వరకు సొలొమోను చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రార్థన. ఎలాంటి ప్రార్థన చేస్తారు తెలుసా? ఇశ్రాయేలీయులందరి ఎదుట మోకాళ్ళుని చేతులు చెప్పండి ఆకాశము తట్టు ఎత్తి ఈ రీతిగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థనలో ప్రధానంగా 5 విషయాలు కనిపిస్తాయి ప్రియులరా. మొట్టమొదటి విషయం ఏంటంటే నీ ప్రజల ప్రార్థనలు ఆలకించి అత్యధికమైనటువంటి కృప చూపించమని ప్రార్థన చేశాడు. అతను చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రార్థనలో మొదటి ప్రార్థన ఏంటంటే నీ ప్రజల ప్రార్థనలు ఆలకించి అత్యధికమైనటువంటి కృప చూపించమని ప్రార్థన చేశాడు. 2వ మాట ఏంటంటే కరువు రాకుండా వారిని పోషించమని ప్రార్థన చేశాడు. ఆ సుదీర్ఘమైనటువంటి ప్రార్థనలో 2వ అంశం ఏంటి? కరువు రాకుండా వారిని పోషించమని ప్రార్థన చేస్తాడు. 3వది ఏంటంటే నీ కనుదృష్టి ఎల్లప్పుడూ దేవాలయం మీదను ఇశ్రాయేలీయుల మీదను నిలుపుమని ప్రార్థన చేస్తాడు. 4వది ఏంటంటే ప్రజల దోషము విషయమే కనికరము చూపమని ప్రార్థన చేస్తాడు. ఎవరి దోషము విషయమై? ప్రజల యొక్క దోషము విషయమై కనికరము చూపించమని ప్రార్థన చేశాడు. 5వది ఇశ్రాయేలీయులకు చెప్పండి శత్రువుల మీద విజయమును అనుగ్రహించమని ప్రార్థన చేశాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి శత్రువుల మీద ఏమనుగ్రహించమని?
విజయమును అనుగ్రహించమని ప్రార్థన చేశాడు. అద్భుతమైన ప్రార్థన సొలొమోను చేసినట్లుగా మనము చూస్తాం ప్రియమైనటువంటి వారలారా. దానికి మీరు ముంగుర్తుగా ఇక్కడ మొదటి రాజుల గ్రంథంలో ఈ మాటను మీరు పరిశీలించాలి. రండి, మొదటి రాజుల గ్రంథం. ఈ మాటలు కూడా మీరు చదవాలి ప్రియులరా. నాకు సమయం అవుతుంది కనుకనే చాలా ఫాస్ట్గా నేను చెప్పటానికి కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులు ఈ రాత్రి మీ ముందు పెట్టడానికి నేను పరిశుద్ధాత్మ దేవుని చేత నేను ప్రేరేపించబడుతూ ఉంటున్నాను. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 28 నుంచి మనము చదువుదాం. అయినను యెహోవా నా దేవా, నీ దాసునైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసునైన నేను చెయ్యు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుమని చెప్పండి. సొలొమోను చెప్పండి ఏం చేయటం మొదలుపెట్టాడు? ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. 29వ వచనం, నీ దాసునైన నేను చెయ్యు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నువ్వు సెలవిచ్చితువో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రెయ్యింబగలు తెరవబడి ఉండునుగాక. 30వ వచనం, మరియు నీ దాసునైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైనటువంటి ఆకాశమందు విని మా విన్నపమును అంగీకరించుమని, వినున్నప్పుడెల్లా మమ్మల్ని ఏం చేయమన్నాడు? క్షమించు. సొలొమోను చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థన మనం ఇక్కడ పరిశీలిస్తాం ప్రియులరా. దానికి జవాబును దేవుడిచ్చాడు. మీరు ఆ పక్కకు వస్తే 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదివి సహాయం చేయండి. అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నువ్వు చేసినటువంటి ప్రార్థన విన్నపములు నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నువ్వు కట్టించిన ఈ మందిరము పరిశుద్ధపరిచున్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? దేవాలయం మీద ఉంటుంది. నా మనస్సును నా దృష్టియు ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటుందంట? ఆ మందిరం మీద ఉంటుంది. ఎంత మంచి ప్రార్థన. 8వ అధ్యాయంలో ప్రార్థన చేస్తే 9వ అధ్యాయంలో చెప్పండి దేవుడు ఆ ప్రార్థనకి ఏమిస్తున్నాడు? జవాబునిస్తూ ఉన్నాడు. నేను నీ ప్రార్థన విన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, దేవాలయాన్ని పరిశుద్ధపరిచాను, ఎల్లప్పుడూ నా దృష్టి నా మనస్సు దాని మీద ఉంటుంది. దేని మీద? దేవాలయం మీద. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన ప్రియులరా. దావీదు కూడా ఒక ప్రార్థన మనకి నేర్పిస్తున్నాడు. 18వ కీర్తనలో దావీదు చేసినటువంటి ఒక ప్రార్థన, 18వ కీర్తన 6వ చరణం, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులను. ఇది దావీదు చేసినటువంటి ప్రార్థనకి దావీదు కూడా ఏం పొందుకున్నాడు? జవాబును పొందుకున్నాడు. మీరు కాస్త ముందుకు వచ్చి 2వ దినవృత్తాంతములో ఇక ముందుకు వెళ్ళిపోదాం ప్రియులరా. 2వ దినవృత్తాంతములో ఎంత అద్భుతమైనటువంటి మాట. ఇదే 9వ అధ్యాయంలో కొనసాగినటువంటి అదే ప్రార్థన మనకు అక్కడ కనిపిస్తుంది. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14 నుంచి మనం చదువుదాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. తర్వాత మాట, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. అద్భుతమైనటువంటి మాట 16వ మాట, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సు నిత్యము దాని మీద, దాన్ని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దేని మీద ఉంటుంది? మందిరం మీద ఉంటుంది. మందిరానికి అంత ప్రాధాన్యతనిచ్చారు ప్రియులారా. ఇశ్రాయేలీయులు చెప్పండి ఏ చెరలోకి వెళ్ళారు? ఇశ్రాయేలీయులు అష్షూరు చెరలోనికి వెళ్ళారు. యూదులు బబులోను చెరలోనికి వెళ్ళారు. ఇలా చెరలోనికి వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులు చేసినటువంటి ప్రార్థనలకి దేవుడు అద్భుతమైనటువంటి జవాబునిచ్చాడు. ఆ ప్రార్థనలకు చెప్పండి దేవుని వద్ద నుంచి వారు కనికరాన్ని పొందుకున్నారు.
మీకు తెలిసినటువంటి మాటలు ప్రియమైనటువంటి వారులారా, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనములో ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా అతడు చెప్పండి యథాప్రకారంగా ఏం చేస్తూ వస్తున్నాడు? యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా దేవుడు చెప్పండి ఆలయములో ఉన్నాడు. నా ప్రార్థన చెప్పండి ఏం చేస్తూ ఉన్నాడు? అంగీకరిస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేశాడు కనుక నేను చెప్పండి సింహాలు తనకి చెప్పండి ఏ హానియు చేయలేదు. రెండో ప్రార్థన, ముఖమును చెప్పండి గోడ తట్టు త్రిప్పుకొని, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 2-3 వచనాలలో ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని హిజ్కియా చేసినటువంటి ప్రార్థనను బట్టి నేను నీ సన్నిధిలో యథార్థ హృదయముతో నేను ఎట్లా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకము చేసుకోమని కన్నీరు విడిచుచు హిజ్కియా చేసినటువంటి ప్రార్థనకి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఎన్ని సంవత్సరాలు? ముఖమును గోడ తట్టు త్రిప్పుకోవటం అంటే చెప్పండి దేవుని యొక్క చెప్పండి ఆలయము తట్టు, దేవుని తట్టు తన ముఖాన్ని తిప్పుకున్నటువంటి వాడిగా హిజ్కియా యొక్క జీవితాన్ని మనం చూస్తాం. అందుకోసమే 15 సంవత్సరముల ఆయుష్కాలాన్ని అతడు పొందుకున్నాడు. మరో అద్భుతమైనటువంటి ప్రార్థన, ఈ ప్రార్థన అనుభవం చెప్పండి ఎప్పుడు మన జీవితంలోనికి వస్తుందో దేవుడు చాలా సంతోషిస్తాడు. ప్రియులరా చూడండి, ప్రియులరా ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. మూడు 399వ పేజీ. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపరచు పాపమును ఒప్పుకొని ఏం చేశాడు? దేని ఎదుట? దేవుని మందిరము ఎదుట సాష్టాంగపరచు. ఏం ఒప్పుకొని? పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాడు. సాష్టాంగ పడిపోయాడు. ధర్మశాస్త్రంలో ప్రవీణుడైనటువంటి ఎజ్రా, ధర్మశాస్త్రమంతయు ఎరిగినటువంటి ఎజ్రా దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి తన పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఈ అనుభవంలోనికి ఎప్పుడు వస్తాం? ఎజ్రాకి తెలుస్తాం దేవుడు ఆలయంలో ఉన్నాడు. దేవుడు తప్పకుండా చెప్పండి చేసినటువంటి ప్రార్థనకి ఏమిస్తాడని బాగుగా ఎరిగినవాడు జవాబునిస్తాడని. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం నూతన నిబంధనకు వచ్చేసరికి దేవాలయం చెప్పండి ఎట్లా మార్చబడింది? వ్యాపారపు టిల్లుగా మార్చబడింది, దొంగల గుహగా మార్చబడింది. ఇంతకీ దేవాలయం అంటే ఏంటి? చాలా స్పష్టంగా ప్రభు చెప్పాడు కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు మనమే దేవుని ఆలయం. ఈ మాటలన్నీ చెప్తూ దేవుడు ఫైనల్గా మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం ఆరాధిస్తున్నటువంటి ఆలయం గురించి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆలయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనమే చెప్పండి ఆయనకి ఎలా ఉండాలి? నివాస స్థానంగా ఉండాలి, ఆలయంగా ఉండాలి, మందిరంగా ఉండాలి. ఆయన నివసించేటటువంటి ఆలయంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులరా, దేవునికి ఎందుకు కోపం వచ్చింది? ఆలయాన్ని పాడు చేసినప్పుడు అది ఎలా ఉండాలి? అది అనేకులకు ప్రార్థనా మందిరంగా ఉండాలి. దాన్ని అపవిత్రపరిచేశారు, దాన్ని దొంగల గుహగా చేసేసారు, దాన్ని వ్యాపార పుట్టిల్లుగా చేసేసారు. నేడు కూడా చెప్పండి చాలామంది దేనిని చెప్పండి పాడు చేసుకుంటున్నారు? తమ హృదయం అనే ఆలయాన్ని పాడు చేసుకుంటున్నారు. ఆ ఆలయం ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఆలయము చెప్పండి మీరే అని ప్రభువు అన్నాడు. మనం ఆయన ఇల్లుగా ఉండాలండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చాలా క్లియర్గా దేవుడు మెన్షన్ చేస్తూ చెప్పినటువంటి మాట, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. మనం ఆయనకి చెప్పండి నివాస స్థలంగా ఉండాలి, ఇల్లుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులరా, ఆ ఇల్లు చెప్పండి ఏమైపోయింది? ఆ హృదయం ఏమైపోయింది? దేవుడు నివసించేటటువంటి ఆలయంగా ఆలయం లేదు. ప్రియులరా, ఆ దినాల్లో ఆ దినాల్లో ఉండేటటువంటి మత పెద్దలు ఉన్నారు కదా, వారు భక్తి కంటే భుక్తికి, ఆరాధన కంటే ఆచారానికి, వాక్యం కంటే సిద్ధాంతాలకి ప్రాధాన్యతనిచ్చారు.
వారు దేవుని కోసం ఆలయంగా ఉండటానికి ఇష్టపడలేదు. భక్తి కంటే భుక్తికి, ఆరాధన కంటే ఆచారానికి, అలాగనే చెప్పండి వాక్యం కంటే సిద్ధాంతాలకి, మనుషుల యొక్క పారంపర్యాచారానికి వారు ప్రాధాన్యతనిచ్చారు. కానీ మేము దేవుని కోసం ఒక ఆలయంగా ఉండాలన్న తపన తీవ్రత వారికి లేదు. క్రీస్తునందు ప్రియమైన సంగమా, ఈ రాత్రి నేను ఏం చెప్పాలనుకున్నాను తెలుసా? మనము దేవునికి చెప్పండి ఎలా ఉండాలి? ఆలయంగా ఉండాలి. దేవుడి రాత్రి చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నటువంటి మాట అంటే తెలుసా? మొదటి శుద్ధి, మన అంతరంగాలను మనం శుద్ధి చేసుకోవాలి. ఈ దేవాలయ శుద్ధీకరణ ద్వారా దేవుడు మనకి ఏం బోధిస్తున్నాడనంటే, మొదటగా చెప్పండి, నిన్ను నీవు శుద్ధి చేసుకో, నిన్ను నీవు రూపాంతరపరుచుకో. లేకుంటే చెప్పండి, దేవుని చేతిలో ఏముందంట? కొరడా ఉంది. ఆయన ఆ కొరడా జులిపించక మునిపే, నీ మీద కోపము రగులుకోక మునిపే మనల్ని మనం చెప్పండి ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి, రూపాంతరపరుచుకోవాలి, నూతనీకరించుకోవాలి. ఈరోజు చాలామంది అంతరంగాలు పాడైపోయి ఉన్నాయి. హృదయపు స్థితి బాగోలేదు. బయటికైతే మనుషులు చాలా బాగానే ఉన్నారు, అంతరంగాలు బాగోలేదు, హృదయపు స్థితి బాగోలేదు, దేవునికి నివాస స్థలంగా లేదు, దేవుడు కోరుకునేటటువంటి ఇల్లుగా లేదు. మనమే చెప్పండి దేవునికి ఎలా ఉండాలి? ఆలయంగా ఉండాలి. ఇలా ఈ ఆలయంలోనికి మనమందరము వచ్చి ఆరాధిస్తున్నప్పుడు దేవుని యొక్క షెకేనా, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క బలమైనటువంటి శక్తి మన మీదకి దిగి రావాలంటే మన అంతరంగాలు ఎలా ఉండాలి? హోలీగా ఉండాలి. మీరు చెప్పండి, దేవునికి ఎట్లా ఉండాలి? పరిశుద్ధమైనటువంటి ఆలయంగా ఉండాలి. మొట్టమొదటి శుద్ధి ఏంటి? హృదయ శుద్ధి. హృదయ శుద్ధి లేకుండా చెప్పండి ఎవరు దేవుణ్ణి చూడలేరు, దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. దేవుడు మనలను దర్శించాలన్నా, దేవుని కార్యాలు మన పట్ల జరగాలన్నా ఏ శుద్ధి కావాలి? మొట్టమొదటిగా హృదయ శుద్ధి కావాలి. అది చెప్పండి మానవుని జీవితానికి కేంద్రమై ఉంది. ఆ హృదయ శుద్ధే బాగోకపోతే దేవుడు ఏ రీతిగా మనల్ని దర్శిస్తాడు? దేవుడు ఏ రీతిగా మనల్ని బట్టి సంతోషిస్తాడు? ఆలోచించాలి ప్రియులారా. మొట్టమొదటి శుద్ధి ఏంటి? హృదయ శుద్ధి. హృదయం శుద్ధి అయినప్పుడు చెప్పండి శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క అవయవాలన్నీ కూడా చెప్పండి మన కంట్రోల్లోనికి వచ్చేస్తాయి. ఇది బాగోలేదనుకోండి, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు దేని పని అది చేసుకుంటూ పోతుంది, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దుఃఖకరంగా, దేవునికి ఆయాసకరంగా. ఈ హృదయం బాగున్నప్పుడు, అది శుద్ధీకరించబడినప్పుడు, దాని యొక్క చెప్పండి హృదయంలో దేవుడు ఆ యొక్క స్థానాన్ని మనము మన జీవితాల్లో ఇచ్చినప్పుడు, ఆయన ఆధిపత్యానికి అధికారానికి మనము లోబడినప్పుడు టోటల్ చెప్పండి మన శరీరం అంతయు కూడా మన కంట్రోల్లోనికి వచ్చేస్తుంది. అప్పుడు చెప్పండి మన కన్నులు మనం చెప్పినట్లుగా వింటుంది, మన కాళ్ళు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాయి, మనం ఏం మాట్లాడాలో అది మాట్లాడుతాం, ఏది తాకాలో మన చేతులతో అదే మనము తాకుతాం, ఏది వినకూడదో చెప్పండి అది మనం వినం. మన కళ్ళు బాగుంటాయి, మన కాళ్ళు బాగుంటాయి, మన చెవులు బాగుంటాయి, చెప్పండి మన యొక్క పాదాలు బాగుంటాయి. ఎప్పుడు? మన హృదయం చెప్పండి ఏమైనప్పుడు? శుద్ధి అయినప్పుడు. ఈ రాత్రి దేవుడు చాలా సూటిగా చెప్పాలనుకుంటున్నటువంటి మాట, నీ హృదయం శుద్ధి కాకపోతే దేవుని యొక్క కొరడా చెప్పండి ఆయన చేతుల్లో ఉంది. ఇంకా శుద్ధి కాకుండా ఉన్నావా? ఇంకా మార్పు లేనటువంటి స్థితిలో ఉన్నావా? దేవుడు ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు మన హృదయం ఎలాంటిది? అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని ఎవడు గ్రహించలేడు. ఆయన హృదయములను అంతరింద్రియాలను పరిశీలించే దేవుడు. నీ హృదయపు స్థితి ఏంటో దేవునికి బాగా తెలుసు. దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని ఏ రీతిగా రిసీవ్ చేసుకుంటున్నావో హృదయాంతరంగా ఎరిగినటువంటి ప్రభువుకి బాగో తెలుసు. అందుకోసమే 7వ కీర్తన 9వ చరణంలో చెప్పాడు, ఆయన హృదయములను అంతరింద్రియాలను పరిశీలించేటటువంటి నీతి కలిగిన దేవుడైన. ఇలాంటి చెప్పండి ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి మన హృదయాన్ని దేవుడు చెప్పండి ఎట్లా మార్చాడు? మెత్తని మాంసపు హృదయంగా మార్చాడు. ఎలాంటి హృదయంగా? ఇంతకు ముందు చెప్పండి ఎలా పడితే అలా జీవించాం. మన హృదయం చెప్పింది మనం ఉన్నాం, మన హృదయం చెప్పండి చెప్పినటువంటి రీతిగా మనం నడుచుకున్నాం. ఘోరమైనటువంటి దుర్నీతి బంధకాలలో మనం ఉన్నాం, నచ్చిన జీవితాన్ని మనం జీవించాం. ఎప్పుడైతే దేవుడు మనల్ని దర్శించాడో మన హృదయం చెప్పండి ఏం చేయబడింది?
రూపాంతరపరచబడింది. యెహెజ్కేలు గ్రంథం 36:26 ప్రకారంగా నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగ చేసేదను, రాతి గుండెను చెప్పండి మీలో నుంచి మీకు తీసివేసి మెత్తని మాంసపు హృదయాన్ని మీకు ఇస్తానన్నాడు. వచ్చిందా మాంసపు హృదయం? కలిగి ఉన్నామా ఆ హృదయాన్ని? లేకపోతే ఇంకా రాతి గుండెలోనే ఉన్నామా? లేకపోతే ఇంకా చెప్పండి ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి స్థితిలోనే ఉన్నామా? భయంకరమైనటువంటి స్థితిలోనే మనం ఉన్నామా? ఆలోచించమని నేను ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందుకోసమే సామెతల గ్రంథం 23:26 అంటాడు, నా కుమారుడు నీ హృదయము నాకు ఇవ్వు. ఆయన నివాసం చేస్తానంటున్నాడు. ఆ హృదయంలో దేవునికి నువ్వు చోటు ఇవ్వగలిగితే ఆయన నిన్ను నడిపిస్తానంటున్నాడు, నిన్ను బలపరుస్తానంటున్నాడు, తన మహిమ కొరకు నిన్ను నిలబెట్టుకుంటానంటున్నాడు. ఎవరికి ఇవ్వలేకపోతున్నాం మన హృదయాన్ని? అన్నిటికీ ఇస్తున్నాం, దేవునికి తప్ప. దేవునికి స్థానం లేదు మన హృదయంలో. లేఖనములో చాలా స్పష్టంగా ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 4:23 నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. దేన్ని? హృదయాన్ని. దాన్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? భద్రంగా కాపాడుకోవాలి. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే నా ప్రియమైనటువంటి విశ్వాసి, ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఈ హృదయపు స్థితి చెప్పండి బాగోలేదనుకోండి, ఏది బాగోదు. మన ఆలోచన విధానం బాగోదు, మన ప్రవర్తన బాగోదు, మన మాట బాగోదు, మన నడవడిక బాగోదు. హృదయం శుద్ధి అయిందా? హృదయాన్ని శుద్ధి చేసుకున్నామా? దేవునికి చెప్పిన మన హృదయాల్లో చోటిస్తున్నామా? హృదయము నిండి ఉన్న దానిని బట్టే మాట్లాడుతుంది కదా. మనుషుని హృదయంలో చాలా భయంకరమైనటువంటి నువ్వు చెప్పండి ప్రవేశించాయి ప్రియులరా. నరులో హృదయం చెప్పండి బాల్యము నుండే చెడ్డది. ఇహలోక మాలిన్యం ప్రవేశించింది, చెడు ప్రవేశించింది, మలినం ప్రవేశించింది, నిస్సారమైన స్థితి. మన హృదయం చెప్పండి ఏమవ్వాలి? రూపాంతరపరచబడాలి. నీ కళ్ళు ఏమవ్వాలి? హృదయం శుద్ధి అయితే చెప్పండి కళ్ళు కూడా శుద్ధి అవ్వాలి. హృదయం శుద్ధి అయితే నోరు కూడా శుద్ధి అవ్వాలి. హృదయం శుద్ధి అయితే చెప్పండి మన పాదాలు చెప్పండి దేవునికి అనుకూలమైన మార్గాల్లో నడవటానికి ఇష్టపడాలి. ఇది శుద్ధి కాకుండా చెప్పండి వ్యర్థమైనటువంటి వాటిని చూస్తున్నామంటే, వెళ్ళకూడని స్థలాలకి మనం వెళుతున్నామంటే, వినకూడనటువంటి మాటలు మనం వింటున్నామంటే, మాట్లాడకూడనటువంటి మాటలు మనం మాట్లాడుతున్నామంటే ఏది శుద్ధి అవ్వలేదు? హృదయం శుద్ధి అవ్వలేదు. దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఇక్కడే ఉంటాం కానీ మన హృదయం చెప్పండి చాలా కలవరంతో. అందుకే ప్రభు అన్నాడు మీ హృదయములను చాలా కలవరంతో ఉంటారు. కొంతమంది కలవరాలతో ఉంటారు. ఇక్కడే ఉంటారు, మనసు ఎక్కడో ఉంటుంది. ఇక్కడే ఉంటారు, గడియారం మీద ఉంటుంది. ఇక్కడే ఉంటారు, పిల్ల మీద ఉంటుంది, వాక్యం మీద ఉండదు. అమ్మా పాపం చూడమ్మా, కాన్సన్ట్రేషన్ దెబ్బ అవుతుంది. కాస్త నువ్వు పాపం చూస్తే లేకపోతే బ్యాక్ సైడ్ కన్నా వెళ్ళిపోయి అట్లా కూర్చుంటే బాగుంటుంది. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన హృదయాలు ఎలా ఉండాలి? శుద్ధీకరించబడి ఉండాలి ప్రియులరా. అందుకోసమే మార్కు రాసిన సువార్తలో 7:21 మనం చదువుదాం. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామావికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుష్యుల్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్నీ లోపల ఉన్నాయి. అన్నీ లోపల పెట్టుకొని బయటికి మాత్రం చాలా బాగున్నాం. అందుకే కీర్తనాకారుడైనటువంటి దావీదు అంటాడు, అయ్యా నా హృదయాన్ని పరిశోధించి పరీక్షించి నా హృదయాన్ని తెలుసుకో, నీకు ఆయాసకరమైన మార్గము 139వ కీర్తన 23వ చరణంలో అన్నాడు, నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా యందున్నదేమో చూడము, నిత్య మార్గమును నన్ను నడిపించు. నాతాను తన ఎదుటకు వచ్చినప్పుడు చెప్పండి పశ్చాత్తాపడి ఏమాట అంటాడు? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు ఉందా? స్థిరమైన మనస్సు
స్థిరత్వాన్ని కోల్పోతున్నామా? అది స్థిరంగానే ఉందా? కాన్స్టెంట్గానే ఉందా? అది శుద్ధీకరించబడిందా? స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు కదా, ఒకరు చెప్పండి నేను చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, నేను నీతిమంతుణ్ణి, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను, 10వ వంతు దక్షిణ భాగం ఇచ్చేస్తాను అని ప్రార్థన చేస్తున్నాడు. మరో వ్యక్తి చెప్పండి ఎక్కడ కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు? రొమ్ము కొట్టుకొనొచ్చు. అయ్యా ఈ అంతరంగంలో పాపం ఉందయ్యా, నీకు వ్యతిరేకమైనటువంటి పాపం ఉందయ్యా, అయ్యా నీ వైపు చూడటానికైనా నువ్వు నాకు ధైర్యం చాలేదయ్యా, ఈ పాపినైనా నన్ను, అది ప్రార్థన. రొమ్ము కొట్టుకొనొచ్చు. అంతరంగంలో దాగి ఉన్నటువంటి పాపాన్ని దేవుని ఎదురు చెప్పండి ఒప్పుకుంటా ఉన్నాడు, విడిచిపెడతా ఉన్నాడు. అందుకోసమే ఇతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. రొమ్ము కొట్టుకొనొచ్చు. ఈ అంతరంగంలో పాపం ఉందయ్యా, సమస్త కల్మషం ఉందయ్యా, దాన్ని చెప్పండి ఏం చేయమంటున్నాడు? దేవా ఈ పాపినైనా నన్ను కరుణించు. మన హృదయాలు ఏమవ్వాలి ప్రియులరా? శుద్ధవ్వాలి. కొంతమంది బయటికి చెప్పండి చాలా ప్రేమగా మాట్లాడతారు, దయగా మాట్లాడతారు, ఎంతో చెప్పండి భక్తిని బయటికి కనపరుస్తారు, కానీ వారి హృదయంలో చాలా భయంకరమైనటువంటి హేయమైనటువంటి ఉంటాయి. బయటికి మాత్రం ఎంత దయగా మాట్లాడతారో, ఎంత ప్రేమగా మాట్లాడతారో, ఎంత అద్భుతమైన ప్రార్థనలు చేస్తారో, ఎంత భక్తిని కనపరుస్తారో, కానీ హృదయపు స్థితి బాగోదు వాళ్ళది. చాలా హేయమైనటువంటివి లోపల ఉంటాయి. నేనన్న మాట కాదండోయ్. సామెతల గ్రంథం దగ్గరికి రావాలి మీరు. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 25వ వచనం. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. ఏంటంట? పరిపూర్ణంగా 7 ఉన్నాయంట. నేను కూడా ఈ రాత్రి 7 హృదయాలను నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఆ 7 హృదయాలు మీలో ఉంటే మీరు ఇంకా శుద్ధీకరించబడలేదు. ఆ 7 హృదయాలు మీలో లేవనుకోండి, మీరు శుద్ధీకరించబడ్డారు. దాన్ని బట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ 7 హృదయాలు నాలో ఉంటే నేను ఇంకా శుద్ధీకరించబడలేదు. ఈ 7 హృదయాలు నాలో లేకపోతే నేను శుద్ధీకరించబడ్డాను, నా హృదయం మారింది, నాకు స్థిరమైన మనసు వచ్చింది, నా లోపల పశ్చాత్తాపం వచ్చింది, నేను దేవునికి ఆలయంగా ఉన్నాను, దేవునికి ఇల్లుగా ఉన్నాను అనేది మనం గుర్తించాలి. ఏంటా 7 హృదయాలు? చాలామందిలో 7 ఉంటాయి. ఈ 7లో చెప్పండి కనీసం ఒకటన్నా ఉంటుంది. ఒకవేళ ఆ ఒకటన్నా ఉంటే ఈ రాత్రి పశ్చాత్తాపడిపోదాం. నీవైనా నేనైనా ఈ 7 హృదయాలు మన జీవితంలో మనం కలిగి ఉంటే మనం ఇంకా చెప్పండి ఏమవ్వలేదు? శుద్ధీకరించబడలేదు. మన హృదయం చెప్పండి ఇంకేం కాలేదు? శుద్ధి కాలేదు. అందుకోసమే చెప్పండి దేవుని చేతిలో ఏముంది? కొరడా ఉంది. కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము చెప్పండి మార్చుకోవటానికి ఏమైపోవాలి? సిద్ధపడిపోవాలి. పశ్చాత్తాపడడానికి సిద్ధపడిపోవాలి. దేవుని తట్టు తిరిగిపోవాలి. ప్రభా పాపిని నన్ను కరుణించు అని దేవునితో చెప్పగలిగితే, నీ హృదయం బద్దలవ్వగలిగితే దేవుడు నిన్ను కనికరిస్తాడు. లేకపోతే అదే స్థితిలో కొనసాగేమనుకోండి, నష్టపోయేది ఎవరు? ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే మరి తిరిగి లేకుండా సామెతల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా నష్టపోయేది, కష్టాన్ని తెచ్చుకునేది ఎవరు? మనమే. మొట్టమొదటి హృదయపు స్థితి ఏంటో తెలుసా? రండి, ప్రసంగి గ్రంథం 1వ హృదయాన్ని నేను మీ ముందు పెడుతున్నా. ఈ హృదయాలు వద్దు మనకి. 9వ అధ్యాయము 3వ వచనం. అందరికీ ఒక్కటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము దేనితో? నరుల హృదయం దేనితో నిండిపోయిందంట? చెడుతో నిండిపోయింది. ఏం ఉండకూడదు మన హృదయంలో? చెడు ఉండకూడదు. చెడు ఉండకూడదు. చెడును చెప్పండి ఏం చేయాలి? విసర్జించేయాలి. దేవుడు చెప్పండి ఆ హృదయంలో నివసించాలంటే చెడు ఉంటే దేవుడు నివసిస్తాడా ప్రియులరా? ఆ హృదయం చెప్పండి శుద్ధీకరించబడిందేనా? శుద్ధీకరించబడినటువంటి హృదయంలో ఏముండకూడదు? చెడు ఉండకూడదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఉండకూడదు. లోపల చెడు పెట్టేసుకొని అద్భుతమైన ప్రార్థన చేసేసి, అద్భుతమైన పాట పాడేసి, అద్భుతంగా నాలా బోధ చేసేస్తే దేవుడు చెప్పండి ఓ మురిసిపోడు ప్రియులరా, లోపల చెడు తీసేసుకో అంటాడు. మానవుని హృదయం చెప్పండి దేంతో నిండిపోయింది? చెడుతో నిండిపోయింది. ఆది కాండానికి వస్తారా? ఆది కాండము 6వ అధ్యాయము 5, 6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు
వారు హృదయం యొక్క తలంపుల్లో ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది హృదయములో. ఎందుకోసం? వారి తలంపులు బాగోలేదు, చెడుతో నిండిపోయారు, భయంకరమైనటువంటి ఆలోచనలు, నచ్చిన జీవితం, నరుల చెడుతనం భయంకరంగా ఉంది ప్రియులరా. అందుకోసం హృదయంలో దేవుడు నొచ్చుకున్నాడు. లోపల చెడు పెట్టుకుంటే ఎప్పటికైనా నష్టం మనకే ప్రియులరా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? లేఖనాన్ని ఎరిగి మాట చెప్తున్నాను. లోపల చెడు ఉంటే ఆ చెడు వల్ల చెప్పండి, నీవు కలిగి ఉన్న చెడు వల్ల అది నీ బిడ్డలకు ప్రమాదం, ఆ చెడు వల్ల నీకు ప్రమాదం, ఆ చెడు వల్ల చెప్పండి చాలా భయంకరమైనటువంటి సమస్యను మనం కొని తెచ్చుకుంటాం. అలా సమస్యను కొని తెచ్చుకున్న ఒక వ్యక్తి నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. కాస్త మీరు 38వ ఆదికాండము 7వ వచనాన్ని మీరు చదవాలి. యోదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనక యెహోవా అతన్ని చంపేశాడు. చెడ్డవాడు గనక దేవుడు అతన్ని ఏం చేశాడు? చంపాడు. చెడును మానుకోవటానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు. బయటికి ఎంతకాలం అండి చెడును చెప్పండి కప్పుకొని, చెడు చెప్పండి బయటికి కనబడకుండా ఎంత మేనేజ్ చేస్తే దేవునికి కన్నులకు స్పష్టంగా కనబడలేనటువంటిది ఏదీ లేదు. ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక దేవుడు అతన్ని ఏం చేశాడు? దేవుని పనిష్మెంట్కి గురైపోయాడు. అలాంటి స్థితి మనకొద్దు ప్రియులరా. మరలా ఇప్పుడు మొదటి రాజుల గ్రంథం దగ్గరికి మీరు వస్తే 11వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూడాలి. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి ఎలా నడిచాడు? చెడు నడత. ఎవరు? సుదీర్ఘమైన ప్రార్థన చేసినటువంటి వ్యక్తి, దేవుని జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి సొలొమోను. చెప్పండి, తన తండ్రి వలె కాక ఎలా నడిచాడంట? చెడు నడత. చెడు నడత అది మన కుటుంబానికి ఆశీర్వాదకరం కాదు, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు దీవెనకరం కాదు. ఆ చెడుతనం చెప్పండి మన లోపల నుంచి పోవాలి. రెండవ హృదయం. మొదటి హృదయం ఏంటి? చెడు హృదయం. అది మన లోపల అయ్యో బాబు అస్సలు ఉండకూడదు. రెండవ హృదయం ఇది అస్సలే ఉండకూడదు. ఇది చాలామందికి లేదులేండి. రండి ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు 8వ అధ్యాయం 11వ వచనం ప్రసంగి గ్రంథం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవడం చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా ఎలాగా హార్ట్ఫుల్గా తప్పులు చేస్తారు. ఇలా ఏమి లేదు, వీళ్ళకి లేదు, అస్సలు లేదు. వీళ్ళకి అంతరంగంలో భయం లేదు, దేవుడు నన్ను పనిష్ చేస్తాడన్న భయం లేదు వీళ్ళకి. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవడం చూచి మనుషులు ఏమి విడిచి? భయము విడిచి హృదయపూర్వకంగా. ఎన్నండి దుష్క్రియలు ఎన్నాళ్ళు చేస్తాం? ఏదో ఒక దినాన్న మనం మన దుష్క్రియలకు తగిన ప్రతిఫలాన్ని పొందక తప్పదు ప్రియులరా. నువ్వు మంచిని విత్తితే నువ్వు మంచిని కోస్తావు, దుష్క్రియలు విత్తితే నష్టపోయేది మనమే. దుష్క్రియలకు తగిన శిక్ష తప్పకుండా మనము పొందుకుంటాం ప్రియులరా. వీళ్ళని దేవుడు చాలా క్లియర్గా ఏమని మెన్షన్ చేశాడు తెలుసా? 36వ కీర్తన మొదటి చరణములో చెప్పాడు, భక్తిహీనుల హృదయములలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట ఏమీ లేదంట. వాళ్ళు భక్తిహీనులు. ఈ దుష్క్రియలు చేసే వాళ్ళందరూ కూడా దేవుని భయం లేనోళ్ళు. దేవుని భయం చెప్పండి వారి హృదయాల్లో లేదు. దేవుని భయం ఉంటే ఎందుకు తప్పు చేస్తాం? దుష్క్రియలు ఎందుకు చేస్తాం? రోమపత్రిక 3:18 చెప్పాడు చూడండి, వారి కన్నుల ఎదుట ఉండదు, వారి కన్నుల్లో ఉండదు, హృదయంలో ఉండదు. ఎవరి భయం? ఆ దేవుని భయమే లోపించింది ప్రియులరా. తప్పు చేయాలంటే భయం నీకు కలగాలి. ఆ హృదయం నిండా కూడా ప్రభువుతో నిండిపోయి ఉంటే నేను చిన్న తప్పు చేసినా కానీ నాకు స్పృహ ఉంటుంది, నేను ఆ తప్పు చేయకూడదని. ఆ భయము విడిచి మనం దుష్క్రియలు చేస్తున్నామంటే లోపల ఏమీ లేదు, దేవుని అందులో భయం లేదు ప్రియులరా. ఎంత విచారకరమండి అది, ఎంత దుఃఖకరం అది. మూడో హృదయం. అమ్మో వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు అన్నా కానీ చెప్పండి ఏమవరు,
మీ నోటి నుంచి చెప్పండి. మారలేలో వారి హృదయాలు మారవు. ఇంకా ఎంత వాక్యాన్ని విన్నా మారలేలో. దేవుడు ఎన్ని మొట్టికాయలు వేసినా మారలేలో. మొట్టికాయలు అంటే తెలుసా, మారటానికి చెప్పండి చిన్న జలక్కలు ఇస్తాడు దేవుడు. అయినా కానీ దేవుని తట్టు తిరిగి దేవునికి జీవితాన్ని సమర్పించుకోరు. రోమపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఏమి సమకూర్చుకుంటావు? ఎందుకు ఆ కఠినం? ఎందుకు ఆ మార్పు పొందని హృదయం? ఏం పొందాలి? మార్పు పొందాలి కదా. 10 సంవత్సరాలు అయిపోతుంది క్రైస్తవునిగా, 20 సంవత్సరాలు అయిపోతుంది. అంతరంగంలో మార్పు లేకపోతే, శుద్ధి లేకపోతే ఏం ప్రయోజనం? మార్పు ఉంటే మన జీవితాలు అలా ఉండవు కదా, మన మాటలు అలా ఉండవు కదా, మన నడవడిక అలా ఉండదు కదా. మన జీవితాలు చెప్పండి అంతరంగం ఎలాగైతే ఉంటుందో అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది. మనం ఏది మాట్లాడుతున్నామో అలా జీవిస్తాం. ఎలా ప్రవర్తిస్తున్నామో మన హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తాం. ఏమీ లేదంట మార్పు పొందని హృదయం. ఇన్ని సంవత్సరాలైనా కానీ చెప్పండి ఆ జీవితంలో ఏమి రాదండి, రాదు. ఇంకా చాలా క్లియర్గా ఒక మాట చెప్పాడు. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక నోట్ చేసుకుని చదవండి. అలాంటి వారిని నూతన పరచటం, అబ్బా బాబాయ్, ఇంకా అసాధ్యం. మారడం కాలం ఎన్ని సంవత్సరాలన్నా మారడం. అలాంటి వారిని నూతన పరచటం అసాధ్యం. ఇప్పుడు ప్రభు ఫ్రెండ్సో లేకపోతే శాటన్ గారి ఫ్రెండ్సో ఇక్కడ తేల్చుకుందాం మనం. ప్రభు ఫ్రెండ్స్ అయితే చెప్పండి ఏ హృదయాన్ని కలిగి ఉంటాం? ప్రభు హృదయాన్ని కలిగి ఉంటాం. లేకపోతే చెప్పండి వాడి ఫ్రెండ్స్ అనుకోండి, వాడిలాగే ప్రవర్తిస్తాం, వాడిలాగే మనం బిహేవ్ చేస్తాం. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టిపోవునట్టి విశ్వాసము లేని ఏ హృదయం? మనకి ఎందుకండి అది? ఏ హృదయం అది? దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉన్నదేమోనని జాగ్రత్తగా చూసుకోండి. ఏ హృదయం అది? అందుకు దాంట్లో ఏముండదు, ముందు మాట ఉంది కదండి, విశ్వాసము లేని. విశ్వాసం ఉండదు వీళ్ళకి, దేవుని మీద ఆధారపడరు. దేవుడు ఏదైతే వద్దంటాడో అక్కడికి వెళ్తారు వీళ్ళు. దుష్ట హృదయం అంటే చెప్పండి దుష్ట సంబంధితమైనటువంటి వాటి యొద్దకే నడిపిస్తుంది. ఇప్పుడు బాగోలేదనుకోండి చెప్పండి ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి పాస్టర్ గారు పెద్దలు చెప్పండి వాళ్ళ కోసం ఏం చేయాలి? అది పద్ధతే. అది కాకుండా వేరే చేసామనుకోండి ఏమొచ్చింది లోపలికి? కాలుకి ఎర్రది, మెడలో నల్లది. ఏటది? ప్రభు మనస్సా? క్రీస్తు యేసు మనస్సా? విశ్వాసము లేని దేవుని విశ్వాసం చచ్చిపోయిన దేవుని మీద ఆధారపడి ఉంటుంది. ఒక తండ్రి ఏమంటుంది తెలుసా? అయ్యా నా కుమారుడు చావసిద్ధమై ఉన్నాడయ్యా, నాలో చెప్పండి ఏమి లేకుండా, అపనమ్మిక లేకుండా నాకు సహాయించే. ఏ హృదయం ఉండకూడదు? దుష్ట హృదయం ఉండకూడదు. 5వ హృదయం రోమపత్రిక. ఇప్పటికి ఎన్నో హృదయాలు వచ్చాయండి? 4 హృదయాలు వచ్చాయి. 5వ హృదయాన్ని మనం చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు. అలాంటి కార్యాలు చేస్తారంట, చేయరాని కార్యాలు, నచ్చిన కార్యాలు, ఇష్టమైన కార్యాలు, చేయరాని కార్యములు చేయటానికి దేవుడు వారికి చెప్పండి ఎలాంటి మనస్సు అంట? భ్రష్ట మనస్సు. కాస్త ముందుకు వచ్చి 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. వారి అవివేక హృదయము అంధకారం. చేయరాని కార్యాలు చెప్పండి ఎందుకు చేస్తారు? వారిలో చెప్పండి ఏముంది? అంధకారం, చీకటితో నింపబడిన జీవితం. వారి అవివేక హృదయం అంధకారమైనను తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులయ్యారు. 6వ హృదయం. ఏ హృదయం? ఇక్కడ కూడా మరలా చెప్పండి ప్రభు మనస్సు, అపవాదిగాడి మనస్సు. దేవుని పిల్లలకు చెప్పండి ఏ మనస్సు ఉండాలి?
తగ్గించుకునే మనసు ఉండాలి. సాతానుగాడికి ఏ మనసు ఉంటుంది? హెచ్చించుకునే మనసు. సామెతల గ్రంథం 16:5 ఏం చెప్తుంది సార్? గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. మీరు ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. దీనత్వం ఉందా? తగ్గింపు ఉందా? ఎవరు తగ్గించుకోరు. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని తెలుసు. ఎక్కడ మనం తగ్గించుకుంటే ఏమైపోతామని కొంతమంది తగ్గించుకోవడానికి ఇష్టపడరు. అక్కడ చూపించుకోవాలి. మన స్టేటస్ ఏంటో చూపించుకోవాలి, మనం ఏంటో చూపించుకోవాలి. లేదు ప్రభు చెప్పండి, ఆయన శిలువ మరణము పొందినంతగా దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయన తాను తగ్గించుకుంటే మనం ఎంత తగ్గించుకోవాలి ప్రియులరా? గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. యెషయా గ్రంథం 2:11 కూడా చెప్తుంది, ఎవరిని గర్వము వానిని తగ్గిస్తుంది, వినయ మనస్కుడు ఘనత పొందుతాడు. మన గర్వమే మనల్ని చెప్పండి ఏం చేస్తుంది? తగ్గించేస్తుంది ప్రియులరా. లాస్ట్ హృదయం. ఏ హృదయమో తెలుసా? ఇది అస్సలే ఉండకూడదు. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత హృదయం ఏమవ్వాలి తెలుసా? దేవుని ఎదురు చెప్పండి, ఒక్కసారి పరీక్షించుకోవాలి, పగలాలి. లేకపోతే ఆ హృదయం చెప్పండి ఎలా ఉండకూడదు? నిర్గమాకాండము 9:7 నిర్గమాకాండం 9 ఫరో ఆ సంగతి తెలుసుకొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువుల్లో ఒకటియూ చావలేదు. అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను ఏమైపోయింది? హృదయం. వాక్యం విని కూడా కఠినమైపోతే ఎలాగండి బాబు? ఇన్ని మాటలు చెప్పి కూడా మన హృదయాలు చెప్పండి దేవుని తట్టు తిరగకపోతే ఎలా? అంతకంతకు మన హృదయం కఠినమైతే దేవుడు చెప్పండి మన హృదయ కాఠిన్యమును బట్టి దేవుడు దుఃఖపడతాడు. చాలా క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు మెన్షన్ చేసినటువంటి మాట మార్కు రాసిన సువార్త 3:5 చూడండి. మార్కు రాసిన సువార్త 3:5 ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడ్డాడు. దేనికి? వారి హృదయం కఠినమైంది. ఎంత వాక్యం చెప్పినా కానీ లోపలికి చెప్పిన వాక్యం వెళ్ళట్లేదు. ఎన్ని హృదయాలు వచ్చాయి? 7 హృదయాలు. ఈ 7 హృదయాల ముందు చెప్పండి మనల్ని పెట్టుకొని, ఈ హృదయాలలో ఒక్క హృదయం మన లోపల ఉన్నా కానీ మన హృదయాలు ఏమవనట్లు? ఇంకా శుద్ధి కాలేదు, ఇంకా మార్పు పొందలేదు, దేవునికి నివాస స్థలంగా లేదు, దేవుడు కోరుకునేటటువంటి మందిరంగా లేదు. రెండవది ప్రభు చెప్పాడు, యోహాను సువార్త లాస్ట్ మాట ఒక్క మాటలో నేను చెప్పి నేను ముగిస్తాను ప్రియులరా. యోహాను సువార్త 2:2 నేటి సంఘాలలో కనిపిస్తున్నటువంటి స్థితిని గురించి ప్రభు హెచ్చరికతో ముందుగానే ఈ మాట చెప్పారు. 2:16 2:2 యోహాను సువార్త, పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు ఎలా చేసేసారు? వ్యాపారపు టిల్లుగా. నా తండ్రి ఇంటిని చెప్పండి ఎలా చేసేసారు? ఆనాడు శాస్త్రులు మత పెద్దలు చెప్పండి అక్కడ వ్యాపారం చేసుకునేటటువంటి వారికి అనుమతినిచ్చేవారంట. ఎందుకు అనుమతినిచ్చేవారు తెలుసా? దేవాలయానికి కొంత, మత పెద్దలకి కొంత, లేక అక్కడ వ్యాపారం చేసేటటువంటి వారికి కొంత. అలా ఇవ్వటం వల్ల చెప్పండి పరిస్థితులన్నీ చెప్పండి ఏముంటాయి? చాలా బాగుంటాయి. ఆ దినాల్లో చెప్పండి మందిరం దగ్గర ఏమమ్మేవారు? పావురాలు అమ్మేవారు, రోకలు అమ్మేవారు, గొర్రెలను అమ్మేవారు, ఎడ్లను అమ్మేవారు. ఇప్పుడు చెప్పండి నేటి మందిరాల్లో చెప్పండి ఏమమ్ముతున్నారు? మీకెందుకు తెలీదు? ఏమమ్ముతున్నారండి? ఆయిల్ బాటిల్లో, రెండవది కచ్చీపులు, మూడవది అయ్యగారు చెప్పండి అట్టిపండు ఎత్తే పిల్లలు పుడతారు. అట్టిపండు వ్యాపారం తెలీదా? కుమారులు యెహోవాను గ్రహించి స్వాస్థ్యం. ఇదేం కాదు. అట్టిగా అయ్యగారు చెప్పండి అట్టిపండు ఇచ్చారనుకోండి పిల్లలు పుట్టేస్తారు. ఇంకేం వాక్యం రా బాబు? వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఇలాంటివే కావాలి. వాక్య సత్యం ఎరక్క, దేవునిపై విశ్వాసంతో ఆధారపడక ఇలాంటి స్థితిలోనికి చాలామంది వెళ్ళిపోయారు. మీకు చెప్పండి ఏలియా వంటి 2 పాలు అభిషేకం కావాలా అని చెప్పండి హైదరాబాదులో ఒక ఆయన చెప్పండి దుప్పట్ల వ్యాపారం మొదలెట్టాడు. ఆయన 2 పాలు ఏలియా యొక్క దుప్పటి ఎవరి మీదకి వచ్చింది? ఆయన చెప్పండి ఈ యొక్క అభిషేకాన్ని మీరు పొందుకోవాలంటే చెప్పండి ఈ దుప్పటి కొనుక్కొని వెళ్ళి చెప్పండి మీరు పడుకున్నారంటే ఎలీషాకు వచ్చినటువంటి అభిషేకం మీకు వస్తుంది. 2 పాలు అభిషేకం కావాలా? ఈ దుప్పటి కొనుక్కోండి. ఎందుకు కొనుక్కోరు? వాళ్ళకి ఏం కావాలి? అభిషేకం కావాలి.
ఆ ప్రకారంగా ఏం జరుగుతుంది అక్కడ? వ్యాపారం జరుగుతుంది. మరో విచిత్రమైన విషయం చెప్పమంటారా? మన కుటుంబీకులు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఇదిగో యెరూషలేము నుంచి తీసుకుని వచ్చినటువంటి మట్టి, ఆ యొక్క మట్టిని చెప్పండి ఆ సమాధి బాక్సులకు వేస్తానంట, నేరుగా ఆత్మ చెప్పండి ఎక్కడికి పోతుందంట? యెరూషలేము నుంచి తీసుకుని వచ్చినటువంటి మట్టి కొనుక్కోవడం మొదలెట్టారు కొంతమంది. ఆ మట్టిని చెప్పండి ఎక్కడ వేస్తే, వాడు ఎంత భయంకరమైన వ్యక్తి అయినా పర్లేదు, ఆదివారం ఏ రోజు గుడికి రాకపోయినా పర్లేదు, చెప్పండి ఆ బాక్స్లో చెప్పండి అలా మట్టి వేయగానే చెప్పండి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంటే, ఇంకా భక్తి జీవితంతో పని లేదు. ఇంకా మట్టి కొనుక్కొని చెప్పండి, మన యొక్క కుటుంబీకులు ఎవరైనా చచ్చిపోతే చెప్పండి ఆ బాక్స్లో కొద్దిగా మట్టి వేస్తే డైరెక్ట్గా ఎక్కడ పోతాడు? ఇంకా మట్టి వ్యాపారం, అది ఆయిల్ వ్యాపారం, కచ్చీపు వ్యాపారం, మట్టి వ్యాపారం, అట్టుపండ్ల వ్యాపారం, ఇది ఎక్కువైపోయింది నేటి క్రైస్తవ సంఘాల్లో. వాక్య సత్యాన్ని ఎరక్కపోతే, అందుకోసమే మార్టిన్ లూథర్ అన్నాడు, ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడేవారు విశ్వాసము లేనివారు అని అన్నాడు. దేవునిపై ఆధారపడలేనటువంటి వారు అన్నారు. జార్జ్ ముల్లర్ ఏమన్నాడంటే, వాక్యపు లోతు, వాక్యపు అనుభవాలలో ఎదగలేదు కనుకనే ఏది చెప్పినా గుడ్డిగా నమ్ముతారంట. ఈ గొప్ప దైవజనుడు అన్నటువంటి మాట జార్జ్ ముల్లర్. వాక్యపు లోతు, వాక్యపు అనుభవాలలో ఎదగలేదు కనుకనే ఏది చెప్పినా గుడ్డిగా నమ్ముతారు. మరో దైవజనుడు అన్నాడు, A.W. టోసర్, దేవుని యొక్క ఆత్మాభిషేకం, ప్రార్థనా జీవితం బలంగా లేదు కనుకనే సత్య అసత్యాల మధ్య తారతమ్యాన్ని గుర్తించలేకపోతున్నారు. ఏమి లేదు, ఆత్మాభిషేకం లేదు, బలమైన ప్రార్థనా జీవితం లేదు. ఉండుంటే చెప్పండి ఎవరి మీద ఆధారపడతాం? దేవుని మీద. నీ విశ్వాసమే నిన్ను స్వస్థం. మన ఫెయిత్ కాకుండా వీటి మీద మనం, ఒక ఆయన ఉన్నాడండి బాబు, ఆయనకి దండం పెట్టాలి, ఆయన అభిషేకించి ఆయన పాలు తాగుతానంట రోగాలు పోతాయంట. ఆయన పేరు అన్నయ్య గారు, తెలుసా? ఆయన అభిషేకిస్తున్నారండి, పాలు వేసి ఆ పాలు తాగుతున్నారు రోగాలు పోవటం కోసం. ఎంత భయంకరమండి! ఆ వీడియో చూసినప్పుడు చాలా హృదయానికి వేదన అనిపించింది. ఆయన అభిషేకిస్తున్నారు పాలతో, అభిషేకించినటువంటి పాలను చెప్పండి దోసులతో పట్టుకొని తాగితే చెప్పండి సర్వ రోగాలన్నీ పోతాయంట. ఇంకెందుకు వాక్యం? ఎంత పిచ్చి భ్రమలో ఉన్నారు చూడండి. నన్ను అభిషేకిస్తున్నారా లేదా అంటున్నాడు ఆయన. ఎలాంటి చెప్పండి పరిస్థితుల్లోనికి నేటి సంఘాన్ని, నేటి విశ్వాసుల్ని, ఇదంతా కూడా అపవాది గారి యొక్క స్ట్రాటజీ, ప్లానింగ్. సత్యవాక్యాన్ని ఎరిగినటువంటి వాళ్ళమైతే అసత్యమైనటువంటి వాటికి చెప్పండి చోటు ఇవ్వం. నా తండ్రి ఇల్లు చెప్పండి ఎలా చేయొద్దు, మీరు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదు. అక్కడ వాక్యం ప్రకటించబడాలి, అక్కడ పరిశుద్ధత గురించి బోధించబడాలి, సత్యవాక్యం ప్రకటించబడాలి. దేవుని వాక్యానికి విరుద్ధంగా అక్కడ ఏం జరగటానికి వీల్లేదు. బెరయా సంఘస్థుల్లో ఇప్పుడు మనం తయారవుతామండి. పౌలు లాంటి బోధ చేస్తే లేఖనాన్ని, ఇప్పుడు ఆయన ఎవరో అట్టుపండు ఎట్టాడని నేను చెప్పండి, బత్తాయికాయ ఎడితేనే బాగుంటుందా? దానిమ్మకాయ పెడితే అదే మా అయ్యగారు చెప్పండి చిన్న కొద్ది గొప్ప అట్లాగా దేవుడు ఏదో ఆత్మ ప్రేరేపించి పెట్టుంటాడని కొనేసుకుంటే ఇటు పిచ్చి బ్రహ్మ కాకపోతే అప్పుడు చెప్పండి మీరు నన్ను ఏం చేయాలి? మందలించాలి. పిచ్చిగాని పట్టిందా నీకు? ఏమయ్యా బత్తాయి వ్యాపారం ఏంటి నీకు? దానిమ్మ వ్యాపారం ఏంటయ్యా నీకు అని మనల్ని మందలించాలి. మా అయ్యగారు ఇచ్చినటువంటి కాయని బట్టి చెప్పండి, నాకు చెప్పండి బ్లడ్ పెరుగుతుంది, లోపల రోగం తగ్గుతుంది అని చెప్పండి. నేను ఆ యొక్క దానిమ్మకాయని చెప్పండి 500 రూపాయలు పెడితే తప్పకుండా కొనుక్కునేటటువంటి వారు లేకపోలేదు. ఇప్పుడు ఈ దానిమ్మకాయ గురించి వారం రోజులు ప్రార్థన చేశాను. ఇది ఎవరైతే కొనుక్కుంటారో, ఇది 5,000 రూపాయలు అన్నాను అనుకోండి, తప్పకుండా ఎవరో ఒకరు కొనుక్కుంటారు. అంటే మనుషులు చెప్పండి ఒకలాంటి ట్రాష్లోనికి తీసుకుని పోవటం ప్రియులరా. వాక్యంలో నుంచి తప్పించేయటం అది. మన విశ్వాసంలో పటిష్టంగా ఉండాలి, వాక్యంలో బలంగా ఉండాలి, వాక్య అనుభవాలలో మనం ఎదిగినటువంటి బలంగా ఉండాలి. నా తండ్రి ఇంటిని చెప్పండి అలా చేయొద్దు, మీరు వ్యాపారపు ఇల్లుగా చేయొద్దు. ఇంటికి వెళ్ళి మీరు ఈ మాటలు చదవండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13వ వచనం చదవండి. తర్వాత ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 5, 6 వచనాలు చదవండి. తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.